హాయ్ అండి. నేను మీ పెద్దక్క. ఈరోజు సింపుల్ టమాటా రసం ఒక 5 మినిట్స్‌లో ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఒక 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని, అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కారంతో సహా వేసుకోండి. ఒక 2 రెమ్మల చింతపండు, మీ పులుపు టేస్ట్‌ని బట్టి చూసి వేసుకోండి. ఇలా బాగా మెత్తగా పిసుక్కోవాలండి. పిసికి ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను నేను. మీకు పులుపు కావాలనుకుంటే ఇంకో టమాటా వేసుకోవచ్చు. లేదంటే ఒక చింతపండు ఒక రెమ్మ ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే కొంచెం రసం అనేది క్లియర్‌గా ఉంటదండి. లేదా అంటే మీరు అలానే ఉంచుకుంటారన్నా ఉంచుకోవచ్చు. అందులోనే కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినంత కల్లుప్పేసుకోండి. టేస్ట్ బావుంటుంది. అలానే ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కావాల్సిన పొడి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, కొంచెం అలానే కొంచెం మిరియాలు తీసుకొని ఒక రోలు గానీ, ఒక కలువ లాంటిది గానీ తీసుకొని కచ్చా బచ్చాగా దంచి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ అనేది ఇవి కొద్దిగా నలిగిన తర్వాత లాస్ట్‌లో వేసుకొని కొంచెం పచ్చి కరివేపాకు కూడా మనం వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ ఈ పొడి వల్లనే మనకి టమాటా రసం అనేది మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈలోపు రసం కూడా మరుగుతూ ఉంటుందండి. రసం మరిగిన తర్వాత ఇంకో 2 నిమిషాల్లో మనం రసం దించేస్తాం అనగా, అప్పుడు మాత్రమే మనం ఈ దంచి పెట్టుకున్న పొడిని ఇందులో వెయ్యాలి. ఇది ఎంతసేపో మరగకూడదండి. ఎక్కువ సేపు మరిగితే మళ్ళీ బావుండదు. ఇలా కొంచెం నురగలాగా వస్తది పైన. ఆ నురగలాగా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ పోపు స్టవ్ ఆఫ్ చేసి పోపు రెడీ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక చిటికెడు మెంతులు, కొద్దిగా ఆవాలు, అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బావుంటదండి రసం టేస్ట్ అనేది. ఇలా అన్నీ కలిపి మనం పోపు వేసుకొని, ఈ పోపుని తీసుకెళ్ళి మనం రసంలో వేసుకుంటే మన టమాటా రసం రెడీ అయిపోయినట్లే. ఈ రసంకి కాంబినేషన్ అంటే ఫ్రై కర్రీస్ అయితే బావుంటాయండి. లేదంటే ఆమ్లెట్‌తో గానీ, ఏ కర్రీస్‌తో అయినా బానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.